పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మనలందరినీ కూడా 26వ సామాన్య ఆదివార సందేశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. మొదటి పట్టణము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనం నుండి 29వ వచనం వరకు. పునీత యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. మార్కు సువార్త 9వ అధ్యాయము 38వ వచనము నుండి 43వ వచనం వరకు మరియు 45వ వచనము మరియు 47వ వచనం నుండి 48వ వచనం వరకు. ఈనాటి మొదటి పట్టణంలో చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు పెద్దలు ఆత్మను పొంది ప్రవచనములు పలుకుటను గురించి ఆలకిస్తూ ఉన్నాం. దేవుని పిలుపు, ఆత్మతో భాగస్వామ్యం, నాయకత్వం మొదలగు విషయాలను ఈ పట్టణ భాగం ప్రస్తావిస్తూ ఉంది. మొదటిగా దైవిక సాధికారతను చూడవచ్చు. దేవుని పిలుపు, నాయకత్వం అనేది వ్యక్తిగత యోగ్యతపై ఆధారపడి ఉండదు. అది దేవుని అనుగ్రహం, కృప అని సూచిస్తుంది. విశ్వాసులందరూ దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు పిలువబడుచున్నారని గుర్తు చేయుచుంది. ప్రతి ఒక్కరూ కూడా సంఘాభివృద్ధి కొరకు, ప్రయోజనం కొరకు ప్రత్యేకమైన వరాలను కలిగి ఉంటారు. కనుక ప్రతి ఒక్కరూ మంచి మానవ క్రైస్తవ సంఘాన్ని నిర్మించాలి. రెండవదిగా ఆధ్యాత్మిక జీవితంలో సంఘం యొక్క పాత్ర, రోల్ ఆఫ్ కమ్యూనిటీ ఎంతో గొప్పది. సంఘంలో నాయకత్వం ఒక వ్యక్తి కర్తవ్యం కాదు. మోషే తన భారాన్ని పెద్దలతో పంచుకున్నాడు. ఒక్కొక్కరి మద్దతునిస్తూ ఉండాలని. మూడవదిగా ప్రజలందరికీ దేవుని ఆత్మ అనుగ్రహించబడాలని మోషే ఆకాంక్షించాడు. దైవానుగ్రహం కొందరికి పరిమితం కాదు. తిరుసభలో ప్రతి వ్యక్తి ద్వారా దేవుడు చేసే కార్యాలను, మార్గాలను గుర్తించాలి. ప్రతి ఒక్కరికి ఒక ముఖ్య పాత్ర ఉన్నది. నాలుగవదిగా సంఘంలో అసూయ ఉండకూడదు. ఎల్దాదు మేధాదులు గుడారమునకు వెళ్ళక శిబిరమున నేనున్నాను, ఆత్మ పొంది ప్రవచనములు పలుకుచుండగా, అయ్యా వారిని ప్రవచింపవలదని చెప్పుము అని యెహోషువ మోషేతో అన్నాడు. అప్పుడు ప్రజలందరూ ప్రవక్తలు కావాలని ఆశించారు. రెండవ పట్టణము సంపదను కూడబెట్టుకోవడం, ఇతరులను దోపిడీ చేయడం వల్ల కలిగే ప్రమాదాలను గురించి హెచ్చరిస్తూ ఉంది. మొదటిగా భౌతికవాదం గురించి హెచ్చరిస్తూ ఉన్నది. ఇతరులను మోసం చేసి కూడబెట్టిన ధనం ఆధ్యాత్మిక క్షీణతకు దారితీస్తూ ఉంది. మనకున్న వనరులను వినియోగించడంపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా పనివారి కూలీల అణిచివేతను ఖండించాలి. దేవుడు ఎప్పుడు కూడా సామాజిక న్యాయాన్ని కాంక్షిస్తాడు. మన సంఘాల్లో నీతి నియమాలు కొరకు ఎలా పాటుపడుతున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మూడవదిగా దేవుని తీర్పు అనివార్యం. దేవుని ఎదుట మనం అంతిమంగా జవాబుదారీతనము కలిగి ఉండాలి. ఈ భూలోక చర్యలు శాశ్వత పర్యవసానాలను కలిగి ఉంటాయని గ్రహించాలి. నైతిక విలువలు, నైతిక బాధ్యతలు కలిగి జీవించాలి. నాలుగవదిగా దురాశకు లొంగిపోక ఔదార్యం కలిగి జీవించాలి. ప్రేమ, సేవ కలిగిన క్రీస్తు బోధనలను గుర్తు చేసుకుందాం. మన అనుగ్రహాలను దేవుడు ఇతరుల శ్రేయస్సు కొరకై, సంఘాభివృద్ధి కొరకై ఉపయోగించమని మనందరినీ కోరుతూ ఉన్నాడు. సువార్త విలువలు కలిగి జీవించాలని రెండవ పట్టణం సవాలు చేస్తూ ఉంది. దేవుని రాజ్యం గురించి ప్రభువు తెలియజేయుచున్నాడు. దేవుని రాజ్యంనకు ఎలాంటి సరిహద్దులు లేవు. అది విశాలమైనది. అది అందరినీ ఆహ్వానిస్తుంది. ఆత్మ రహస్యమైన మార్గాల్లో పనిచేయును కనుక అందరిలో మంచిని గుర్తించాలి.
అలాగే మనం పవిత్రంగా జీవించాలి. ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నాడు. కారణం పాపమునకు కారణమైన వాటికి మనం దూరంగా ఉండాలి. మనలను తప్పుదారి పట్టించే ప్రలోభాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 40వ వచనం. యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పారద్రోలుట మేము చూసి నిషేధించితిమి అని పలికినప్పుడు యేసు చెప్పిన మాట, మోషే యెహోషువతో పలికిన మాటను జ్ఞప్తికి తెచ్చుకుందాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 29వ వచనం. మంచి చేయు ప్రతివాడు ప్రభువుతో ఉండును. ఆ వ్యక్తి వేరుగా ప్రభువును అనుసరించకపోయినప్పటికీ ప్రభువు అనుచరుడే. శిష్యులకు ప్రభు 2 నియమాలను నేర్పుతూ ఉన్నాడు. శిష్యులకు ఇతరులకు మధ్యన గోడలు నిర్మించరాదు. ఐక్యత కలిగి ఉండాలి. క్రీస్తు నామంలో మంచి కార్యాలను చేయు ప్రతి వారిని శిష్యులుగా స్వీకరించాలి. శిష్యులు అసూయను, ద్వేషమును జయించాలి. సత్యాన్వేషణ చేయాలి. దేవుని వాక్య ప్రకటన పవిత్రాత్మ వరం. మనందరం దేవుని ప్రవక్తలం కనుక దేవుని వాక్యమును బోధించాలి, ప్రకటించాలి. దైవరాజ్య స్థాపనకై పాటుపడాలి. పవిత్ర ఆత్మనందు మన అందరము ఒకే సంఘం. మనము దైవ సంఘం. మనలోనున్న స్వార్థాన్ని, అసూయను, ద్వేషాన్ని వీడి అందరితో సఖ్యతగా జీవించుదాం. ఇతరులను ఆలకించుదాం. అందరినీ గౌరవించుదాం. కాబట్టి మన జీవిత ప్రయాణంలో మార్పు చెందిన వారుగా జీవించాలి. మంచి పనులు చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలోనికి అర్హులు. క్రైస్తవులుగా సంఘాన్ని విడగొట్టకూడదు. దానికి బదులుగా సంఘాన్ని ఐక్యపరచాలి, బలపరచాలి. మానవ క్రైస్తవ సంఘాన్ని నిర్మించుదాం. మానవ కుటుంబాన్ని, సంఘాన్ని నిర్మించాలని ప్రభు మనలను పిలుచు ఉన్నారు. దైవరాజ్య నిర్మాణానికి ఇది మొదటి మెట్టు. దైవరాజ్యంలో విభజనలు, భేదాభిప్రాయాలు ఉండవు. శాంతి సమాధానాలు వర్ధిల్లును. ఇది అందరికీ ఏకత్వం. ఒకరితో ఒకరు అర్థం చేసుకోవడం, గౌరవించటం. పునీత పౌలు గారు ఈ విధంగా అంటూ ఉన్నారు. దేవుని రాజ్యం అనగా తినుట, త్రాగుట కాదు, పవిత్ర ఆత్మవశగు నీతి, శాంతి, సంతోషంలే. రోమీలకు రాయబడిన లేఖ 14వ అధ్యాయం 17వ వచనం. దైవరాజ్యం అనగా మానవ కట్టడలు, సంస్థలు కావు. ఒకే దేవుడు, ఆయన మనందరి తండ్రి అనే నిజాన్ని దైవరాజ్యం తెలియజేయును. ఇదే సువార్తను క్రీస్తు ప్రభు బోధించాడు. ఇదే సువార్తను మనం కూడా ప్రకటించాలి. దేవుడు అందరివాడు. ఆయన దుర్జనులపై, సజ్జనులపై సూర్యుని ఒకే విధంగా ప్రకాశింపచేయుచున్నాడు. సన్మార్గులపై, దుర్మార్గులపై ఒకే విధంగా వర్షింపచేయుచున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన యందు అందరూ సమానులే. ఆయనకు మనందరము బిడ్డలమే. దేవుడు అందరినీ ఒకే ప్రేమతో చూచునని యేసు తెలియజేసి ఉన్నాడు. క్రైస్తవులు ఒక మంచి మానవ ప్రపంచాన్ని నిర్మించాలి. క్రైస్తవులు ప్రత్యేక బాధ్యతను ఈ లోకంలో కలిగి ఉన్నాం. దైవరాజ్యమునకు సాక్షులుగా జీవించాలి. విశ్వాసంలోను, సత్యంలోనూ జీవించాలి. ఆత్మలో జీవించాలి. ఎందుకనా ఆత్మ మనలను ఐక్యం చేయును, సోదర భావంతో జీవింపచేయును, మన అందరి తండ్రి దేవుడు అని తెలియచేయును. ప్రియ స్నేహితులారా, మరి ప్రభు మనల్ని ఈనాడు ఈ యొక్క సువిశేష పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉండగా ఈ యొక్క ఆదివార సందేశాన్ని భక్తితో విని ధ్యానించి దాని ప్రకారం ప్రభు పలికిన మాటల ప్రకారం జీవించుదాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.